మహాభాగవతము 6వ స్కంధము. అజామిళుడు. అజామిళుడు అనేవాడు చాలా పాపాత్ముడు. వాడు ఒక బోయ స్త్రీని కామించి ఆమెతో కలిసి అడవిలో కాపురం పెట్టాడు. ఆమె పోషణార్థం అజామిళుడు కులాన్ని ఆచారాన్ని కూడా మరచి అడవిలో పశువుల్ని పక్షుల్ని వేటాడి తెచ్చేవాడు. కొన్నాళ్లకి వారికి సంతానం కలిగింది. కుటుంబంలో ఖర్చు పెరిగింది. అజామిళునికి ఓపిక తగ్గింది. అందువల్ల కుటుంబ పోషణార్థం అప్పుడప్పుడు బాటసారులను బెదిరించి ధనం అపహరిస్తూ ఉండేవాడు. చివరకు ముసలితనం మీద పడింది. అతడు మంచాన పడ్డాడు. మరణం ఆసన్నమైంది. అజామిళునికి ఆఖరి కొడుకంటే అమితమైన అనురాగం. ఆ కుర్రవాడి పేరు నారాయణుడు. మరణకాలం ఆసన్నమైన అజామిళునికి కడసారిగా కొడుకైన నారాయణుణ్ణి చూడాలనిపించింది. అందువల్ల నారాయణ నారాయణ అని పిలిచాడు. ఆ పిలుపు బిడ్డకు వినబడలేదు. అతను రాలేదు. బిడ్డ కనబడకపోవడంతో నారాయణ నారాయణ అని పిలుస్తూనే ప్రాణాలు వదిలాడు అజామిళుడు. యమదూతలు అతనిని పాశబద్ధుణ్ణి చేసి ఈడ్చుకుపోవటానికి సిద్ధమవుతుండగా అక్కడకు విష్ణుదూతలు వచ్చారు. అజామిళుణ్ణి తమకు అప్పగించమని ఆజ్ఞాపించారు. యమదూతలు ఆశ్చర్యపోయారు. అయ్యా, అతడు మహాపాపి, కులధర్మాలను తప్పాడు, పరధనాన్ని పరస్త్రీలని కోరాడు, కళ్ళు మొదలైన మత్తు పానీయాలు సేవించాడు, బాటసారుల నుండి ధనము అపహరించాడు. విష్ణుదూతలైన మీరు ఇటువంటి పాపాత్ముణ్ణి ఎందుకు అడుగుతున్నారు అని యమదూతలు ప్రశ్నించగా విష్ణుదూతలు వారికి, ఓయి, మీరు చెప్పినవన్నీ సత్యములే. అదంతా అతని గతము. మార్జనము వలన దైవ ప్రతిమ పునీతమగునట్లు అంత్యకాలమందు ఇతడు నారాయణ నారాయణ అని స్మరించుటచే శుద్ధాత్ముడైనాడు. గుర్తుంచుకోండి. మమకారంతో గాని పగతో గాని భయంతో గాని మరెలానైనా కానీ ఎవరు నారాయణ నామాన్ని స్మరిస్తారో వారు అప్పటి వరకు చేసిన కర్మల నుండి విముక్తులవుతారు. మేము వారి కోసం పరుగు పరుగున వచ్చి సహాయపడతాము. అందువల్ల ప్రస్తుతం అతను మాతో వైకుంఠానికి రాగల అర్హత పొంది ఉన్నాడు అని జవాబిచ్చి అజామిళుణ్ణి దివ్య విమానంలో ఎక్కించి తమతో బాటే వైకుంఠానికి తీసుకొని వెళ్ళారు. వృత్రాసురుడు. త్వష్ట ప్రజాపతి కొడుకు విశ్వరూపుడు. ఇతనికి 3 తలలు ఉండేవి. ఒక ముఖముతో వేద పఠనము, 2వ ముఖంతో మద్యపానము, 3వ ముఖంతో భోజనాదులు చేస్తుండేవాడు. ఒకానొక విపత్కాలంలో ఇంద్రుణ్ణి కాపాడటం వల్ల ఇంద్రుడు ఇతనిని తనకు పురోహితుడుగా పెట్టుకున్నాడు. కానీ మద్యపానము చేసిన మత్తులో విశ్వరూపుడు రాక్షసుల యజ్ఞమునకు వెళ్ళాడు. అది గ్రహించిన ఇంద్రుడు కోపం పట్టలేక విశ్వరూపుడి 3 తలలు నరికివేశాడు. ఇది విని త్వష్ట చాలా బాధపడ్డాడు. ఇంద్రుడి మీద పగబట్టి ఒక ఘోరమైన యజ్ఞం తలపెట్టి అతి భయంకరుడైన రాక్షసుణ్ణి సృష్టించాడు. అతని పేరే వృత్రాసురుడు. త్వష్ట యొక్క ఆజ్ఞ మీద వృత్రాసురుడు బ్రహ్మను గురించి తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. ఉన్నప్పుడు కనబడనిది, కనబడకుండా ఎప్పుడూ ఉండేది, కనిపించే వాటిలో ఖరీదైనది, ఈ 3 ఏకమైతేనే గాని నాకు హాని జరగరాదు అని కోరాడు వృత్రాసురుడు. తదాస్తు అన్నాడు బ్రహ్మ. వరం పొందగానే స్వర్గం మీద యుద్ధం ప్రకటించాడు వృత్రుడు. యముడు, వరుణుడు, కుబేరుడు, అగ్ని మొదలైన వారినందరినీ అవలీలగా ఓడించేశాడు. ఇంద్రుడు తన మందిరాన్ని, స్వర్గలోకాన్ని దాటి పరుగు పెట్టేదాకా తరిమాడు. దేవతలంతా కలిసి వైకుంఠం చేరారు. తమ కష్టాలన్నీ చెప్పుకొని విష్ణువును శరణు కోరారు. ఉన్నప్పుడు కనిపించనిది వెన్నుపూస, కనబడకుండా శాశ్వతమైనది నా వైష్ణవీ శక్తి, కనిపించే వాటిలో విలువైనది వజ్రం, చివరి 2 సిద్ధమే, మొదటిదే కావాలి. దదీచి అని ఒక ఋషి ఉన్నాడు. వెళ్ళి ఆయన వెన్నుముకను కోరండి, ఇస్తాడు. దానిని వజ్రంతో కూర్చి ఆయుధం చేయించండి. తరువాత నా దగ్గరకు రండి అన్నాడు విష్ణుమూర్తి. దేవతలంతా కలిసి దదీచిని కలిశారు. వెన్నుపూస కావాలి అని అడిగారు. వెన్నుపూస లేకపోతే మనిషి బ్రతుకడు కదా. అందువల్ల దదీచి ముందు ఆశ్చర్యపోయాడు. ఇంద్రుడు కారణం చెప్పాడు. అప్పుడు దదీచి అంగీకరించాడు. యోగనిష్టలో కూర్చొని
మేను చాలించాడు. ఇంద్రుడు దదీచి వెన్నుపూసను శల్యాలను తీసుకుని విశ్వకర్మ వద్దకు వెళ్ళాడు. వజ్రయుక్తంగా ఆయుధం చేయమన్నాడు. విశ్వకర్మ ఆయుధం చేసి ఇచ్చాడు. ఇంద్రుడు ఆ ఆయుధం తీసుకొని మళ్ళా విష్ణు వద్దకు వచ్చాడు. విష్ణుమూర్తి తన వైష్ణవీ శక్తిని ఆ ఆయుధంలో నిక్షిప్తం చేశాడు. అదే వజ్రాయుధం. ఇంద్ర, ఇదిగో వజ్రాయుధం, వెళ్ళి వృత్రుణ్ణి వధించు అన్నాడు విష్ణువు. ఇంద్రుడు తక్షణమే వృత్రాసురుడిపై దండెత్తి వెళ్ళి అతనిని వధించాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ.